మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం పర్తికోట గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ అరటి తోట సాగు చేస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. అంటే ఏ విధంగా అంటే మామూలుగా ఈ యొక్క ప్రాంతంలో జీనైన్ అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక అరటి తోటను పండించేటువంటి రైతులు విభిన్న పద్ధతిలో ఏ విధంగా సాగు చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఇక్కడ రైతు మనతో పాటు ఉన్నటువంటి రైతు ఈ యొక్క రకాన్ని అంటే యాలక్కి రకాన్ని ఇక్కడ సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. కర్ణాటక ప్రాంతంలో ఈ యొక్క యాలక్కి అనేటువంటి యొక్క రకానికి ఈ యొక్క అరటి రకానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అదే విధంగా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి యాలక్కి తినడం ద్వారా ఎన్నో పోషక విలువలు కూడా దాంట్లో ఉంటాయని చెప్పేసి కూడా చాలా మంది డాక్టర్లు కూడా దీన్ని సూచించడం అయితే జరుగుతూ ఉంది. ఇంతటి అరుదైనటువంటి పంటను మనకు మామూలుగా బయట రాష్ట్రాల్లో పండించేటువంటి పంటను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చినటువంటి రైతు ఇక మన ములకలచెరువు ప్రాంతంలో ఈ యొక్క పంటను వేయడం అనేది చాలా గొప్ప విషయంగా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా రైతు ఏ విధమైనటువంటి ఎరువులు వాడుతున్నారు, అదేవిధంగా ఈ పంటకు కావాల్సినటువంటి నీటి శాతం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా రైతులు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. మాది పర్తికోట పంచాయతీ దుగసానవారిపల్లి. నేను ఇక్కడ బెంగళూరు నుంచి యాలక్కి అనే అరటి వెరైటీని తెచ్చినాను. ఇది కొంచెం లాభదాయకమని తెలుసుకొని అక్కడ పోయి బెంగళూరులో మొక్కలు తెచ్చినాను. ఇది ఎకరాకు దాదాపు ఒక 10 టన్నుల దిగుబడి వస్తుంది. నేను బెంగళూరులో మార్కెట్ చేసుకుంటున్నాను. ఇది షుగర్ పేషెంట్లకు ఇది కొంచెం బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను జీనైన్ పెట్టకుండా యాలక్కి పెట్టినాను. పాస్పో బ్యాక్టీరియా, సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇట్లాంటివి అన్నాను. ఇది కూలీల సమస్య నుండి చాలా తక్కువ కూలీలతో చాలా ఖర్చు తగ్గిపోతుంది. నీరు మాత్రం ఒకటి పుష్కలంగా ఉండాల. ఎన్ని రోజుల పంట? ఇది 11 నెలలకు వస్తుంది మొదటి పంట. రెండో పంట వచ్చి 8 నెలలకు వస్తుంది. మళ్ళీ ఈ పిల్లక ఒకటి వదులుతాము, మిగతా కట్ చేస్తాము. రెండో పంట ఒకసారి పెడితే 3 సంవత్సరాలుగా తీసుకోవచ్చు. ఎంతవరకు మనకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంది? పోయినసారి నాకు మొదటి పంటలో ఎకరాకు 5 లక్షలు వచ్చింది. ఈసారి ధర సరిగా లేని దాని వల్ల 2 లక్షలు 3 లక్షలు అట్లా వచ్చేట్టుగా ఉంది ఎకరాకు. అంటే ఖర్చులన్నీ పోను మీకు వచ్చే లాభం? మాకు వచ్చే లాభం అంతా 11 నెలలు వెయిట్ చేస్తే మీరు అంత వస్తుంది. ఎకరాకు 5 లక్షలు అట్లా. ఈసారి కొంచెం క్వాలిటీ తగ్గింది, వర్షాలు అవుతాయి, లాస్ట్ లో బాగా పడింది దానివల్ల. ఎన్ని ఎకరాలు వేసారు సార్? ఇది మాది 8 ఎకరాలు ఉంది. మొత్తం అంతా 8 ఎకరాలు. మీరు అరటి తోటలో పెడతారా లేదంటే మామూలుగా వేరే ఏదన్నా పంట? టమోటా పెడతాము, చీనీ పెడతాము. మన సైడ్ చీనీ బాగా వర్కౌట్ అవుతాం. అది ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? అది 8 ఎకరాలు. చీనీ 8 ఎకరాలు, అరటి తోట 8 ఎకరాలు. కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత సంవత్సరంలో బాగా సబ్సిడీలు, మొక్కలకు సబ్సిడీలు సగం సబ్సిడీ ఇచ్చినారు. గత ప్రభుత్వం ఏం రైతులకు ₹1 కూడా ఇచ్చింది లేదు. ఈసారి మళ్ళా ఈ ప్రభుత్వం అన్న రైతులకు సగం సబ్సిడీ ఇస్తే రైతులు ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకునే దానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.